హలో అండి, నా పేరు డైటీషియన్ ప్రణతి. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి కోవిడ్ డైట్ ప్లాన్. సో యాజ్ వీ ఆల్ నో దట్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. అండ్ ఆల్సో కన్సిడరింగ్ కోవిడ్, లక్కీగా కోవిడ్ రావటం అందరిలోనూ చాలా మటుకు చాలా మందికి పాకిపోతున్నా కూడా దీని సీరియస్నెస్ అనేది మాత్రం చాలా తక్కువ పర్సంటేజ్. అంటే చాలామంది ఇంట్లో ఉండే తగ్గించుకుంటున్నారు, వాళ్ళు డైట్ తోటి, ఫిజికల్ యాక్టివిటీ తోటి మాత్రమే అండ్ సమ్ మెడిసిన్స్ తోటి కూడా తగ్గించుకుంటున్నారు. సో ఇలాంటి టైంలో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. సో కోవిడ్ విషయానికి వస్తే, కోవిడ్ డైట్ ప్లాన్ విషయానికి వస్తే పెద్దగా దీనికి రెస్ట్రిక్ట్ చేయాల్సినవి ఏం లేదు. కాకపోతే డైట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఇది తగ్గించడానికి. ఎందుకంటే ఈ కోవిడ్ అనేది మొత్తం మీ ఇమ్యూనిటీ లెవెల్స్ మీద తిరుగుతుంది కాబట్టి మీ డైట్ అనేది ఇమ్యూనిటీ రిచ్ డైట్ తీసుకోవాలి. అలాగే ప్రోటీన్ రిచ్ డైట్, అలాగే మంచి ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ని, మోడరేట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ని తీసుకుని మీ డైట్ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో మేము మీకు ఇది 3 సిరీస్గా చూపించబోతున్నాము. సో ఇవాళ వీడియోలో మనం ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ మీద ఫోకస్ చేసి మాట్లాడబోతున్నాము. సో బ్రేక్ఫాస్ట్ అనేది చాలామంది ఇళ్ళల్లో చూసుకున్నట్టయితే లైక్ అరౌండ్ 8:30, 9:30, 10 o'clock ఈ టైంలో చేస్తూ ఉంటాము. సో ఎస్పెషల్గా కోవిడ్ టైంలో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు డైరెక్ట్ స్ట్రైట్ అవే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళకుండా బ్రేక్ఫాస్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ లేదా వెజిటబుల్ జ్యూస్, అంటే ఒక యాపిల్ జ్యూస్ అయినా కానివ్వండి, లేదా వాటర్ మిలన్ జ్యూస్, లేదా మస్క్ మిలన్ జ్యూస్, లేదా స్పినచ్ అండ్ మింట్ జ్యూస్, లేదా మీ క్యూకుంబర్ అండ్ మింట్ జ్యూస్, ఇలాంటివి పెద్ద గ్లాస్తో కాకపోయినా చిన్న షార్ట్స్ రూపంలో అయినా ఒక 1 to 2 షార్ట్స్ తీసుకున్నాము. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఆ నేమ్లోనే ఉంది, బ్రేకింగ్ ద ఫాస్ట్. సో ఆఫ్టర్ సెవరల్ అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్, లైక్ ఆల్మోస్ట్ మీరు నైట్ 8 or 9 o'clockకి తిని ఉంటారు మీ డిన్నర్ నిన్న. సో ఈరోజు మార్నింగ్ 9 o'clockకి 10 o'clockకి మీరు చేస్తుంటే లైక్ మోర్ దాన్ 10 to 12 hours ఆఫ్ ఫాస్టింగ్ తర్వాత డైరెక్ట్గా మనం ఏదైతే హై క్యాలరీ ఫుడో లేకపోతే గ్రెయిన్ బేస్డో లెగ్యూమ్ బేస్డ్ ఫుడో తీసుకోవడం వల్ల కొంత వరకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో దీన్ని మనము బ్రేక్ చేయడానికి ఫస్ట్ మన స్టమక్ ఏదైతే ఉందో దానికి లైట్ ఫుడ్ ఇవ్వాలి. అంటే ఏదైతే ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ చిన్న షార్ట్ జ్యూస్ తాగి హాఫ్ అన్ అవర్ to 20 minutes తర్వాత మీరు మీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నట్టయితే మీ డైజెషన్ అనేది ఆన్ ఎ లాంగర్ రన్ వెన్ యూ లుక్ ఎట్ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. సో బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేసేసరికి మీరు చాలా హెల్తీ ఆప్షన్స్ తీసుకోవాలి. అంటే చూస్ సంథింగ్ విచ్ హ్యాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇంటూ ఇట్. ఎందుకంటే మన మార్నింగ్ టైం అండ్ ఆఫ్టర్నూన్ టైంలో మాత్రమే మన బాడీలో వచ్చేసి ఆ డైజెస్టివ్ ఫైర్ ఉంటుంది, అంటే అగ్ని ఏదైతే అంటామో అది ఉంటుంది. సో అందుకే మనకి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అనేది కొంచెం హెవీగా తిన్నా పర్వాలేదు, అంటే మీ బాడీకి తగ్గట్టు తిన్నా పర్వాలేదు, కానీ డిన్నర్ అనేది మీకు లైటర్గా ఉండాలి. హవెవర్ మనం లంచ్ అండ్ డిన్నర్ గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడతాం నెక్స్ట్ వీడియోస్లో. బట్ బ్రేక్ఫాస్ట్ అనేది ఎన్ష్యూర్ దట్ యూ చూస్ ఇడ్లీ ఓవర్ దోశ. సో మీరు ఇడ్లీ తీసుకున్నట్టయితే ఇడ్లీలో మీకు కొంచెం మినపప్పు లేదా బియ్యపు లైక్ ఇడ్లీ రవ్వ ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వెళ్తుంది. ఈవెన్ ఇఫ్ యూ ఈట్ 3 or 4 ఇడ్లీ మీకు కొంచెం ఎక్కువ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ లోపలికి వెళ్తుంది. అదే మీరు దోశ తిన్నారనుకోండి, దోశ మీరు చాలా పల్చగా వేస్తాము. సో ఆ దోశలో మీరు 2, 3, 4 తిన్నా కూడా చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మీ ఒంట్లోకి వెళ్తుంది. సో ఇడ్లీ చూస్ చేసుకోవచ్చు, ఊతప్పం చూస్ చేసుకోవచ్చు. సో ఊతప్పం చేసుకునే ముందు యూ కెన్ జస్ట్ గ్రేట్ ఆనియన్ లేదా క్యారెట్ లేదా బీట్రూట్ లేదా పన్నీర్ ఇలాంటివి మీరు దాని మీద వేసి తీసుకునడం వల్ల మీకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్గా కోవిడ్ పాజిటివ్ ఏసిమ్టమాటిక్ పేషెంట్స్లో చూసే కామన్ సిమ్టమ్ ఏంటంటే, కొంతమందికి ఆకలి ఎక్కువగా వేసి నీరసం ఎక్కువగా రావటం జరుగుతుంది. కొంతమందిలో మాత్రం అసలు ఆకలి వేయకపోవడం లేదా తినాలనిపించకపోవడం, లాస్ ఆఫ్ టేస్ట్, లాస్ ఆఫ్ స్మెల్ ఇలాంటివి చూడటం వల్ల వాళ్ళకి తిండి మీద వ్యామోహం తగ్గిపోవడం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళకి మాత్రం మనము స్మాలర్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఇవ్వడం చాలా గుడ్. ఎందుకంటే మీరు తినడం అయితే ఎలాగో తినాలి, బికాజ్ మీరు తినకుండా ఉంటే ఇంకా నీరసపడిపోతారు, మీ ఇమ్యూనిటీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి, మీ మెటబాలిజం డౌన్ అయిపోతుంది, మీ క్యాలరీ ఇంటేక్ అనేది డౌన్ అయిపోతుంది. దేర్ బై యూ విల్ హ్యావ్ అ డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ఆల్సో. సో తినడం ఎలాగో తప్పదు కాబట్టి మీరు ఇన్నోవేటివ్ వేస్కి ట్రై చేయడానికి చూడండి.
అలాగే మీకు ఇడ్లీ దోశ ఇవి బోర్ అనిపిస్తే యూ కెన్ ఈవెన్ గో టు ద లైక్ వెజిటబుల్ పోహా, అంటే మన రైస్ ఫ్లేక్స్ అటుకులతో చేసిన ఉప్మా, దాంట్లో కొంచెం గ్రీన్ పీస్ వెజ్జీస్ వేస్ట్ చేయడం, లేదా రాగి దోశ ఆర్ రాగి ఇడ్లీ ఇలాంటివి తినచ్చు. లేదా పెసరట్టు దోశ కొంచెం ఉప్మాతో, లేదా వీట్ రవ్వ ఉప్మా విత్ జింజర్ చట్నీ, అల్లం చట్నీతోటి, లేదా టొమాటో చట్నీతోటి, ఇలాంటివి మీరు ఎక్కువగా తీసుకోవాలి. ఒకవేళ ఇవన్నీ కాకపోయినా మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ మ్యూజ్లీ మిల్క్ తోటి తీసుకోవచ్చు, ఓట్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఎన్ష్యూర్ దట్ మీరు వీట్ ఆర్ హోల్ గ్రెయిన్ ఆర్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకోండి రాదర్ దాన్ వైట్ బ్రెడ్. కంప్లీట్లీ 3 టైప్ ఆఫ్ ఫుడ్ ఇంగ్రీడియంట్ని మీరు డెఫినెట్గా అవాయిడ్ చేయాలి ఈ కోవిడ్ టైం అండ్ ఫర్ ఎవర్, విచ్ ఈస్ వైట్ రిఫైన్డ్ ఫ్లోర్ అంటే మీ మైదా పిండి, వైట్ బ్రెడ్ అంటే మీ లైక్ మైదాతో చేసిన బ్రెడ్, అండ్ వైట్ బటర్. ఈ 3 కూడా మీరు డెఫినెట్గా మీ డయట్లో కంప్లీట్గా నాక్ ఆఫ్ చేసేయాలి. ఇది కాకుండా మీరు రోటీస్ కూడా తీసుకోవచ్చు, అంటే పనీర్ పరాఠా, లేదా మెంతి ఆకులతో చేసిన రొట్టెలు, జోవార్ రొట్టి, లేదా ఇలాంటివి కూడా మీరు మీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ కింద తీసుకోవచ్చు. సో ఇవి కనుక మీరు చేసినట్లయితే మీకు బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన క్యాలరీస్ అన్నీ కూడా మీలో ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ అయిన ఒక 1 అవర్ తర్వాత మీరు ఏదైనా సరే సీజనల్ ఫ్రూట్ తీసుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు, ఆల్మండ్స్, పిస్తాచియో, వాల్నట్, రైజిన్స్. ఎవరికైతే కాన్స్టిపేషన్ ఇలాంటివి ఉన్నో వాళ్ళకి ప్రూన్స్, రైజిన్స్ చాలా ఉపయోగపడతాయి ఈ టైంలో. సో మీరు అది కూడా సరైన మోతాదులో తీసుకోవచ్చు. ఇవే కాకుండా వాటర్ ప్లేస్ వెరీ ఎసెన్షియల్ రోల్ డ్యూరింగ్ దిస్ హార్డ్ టైమ్స్. సో వాటర్ అనేది మీ టాక్సిన్స్ని బయటకు ఎలిమినేట్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. సో అట్లీస్ట్ 2.5 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇన్ అ డే తీసుకోవాలి. ఎన్ష్యూర్ దట్ మీరు ఎప్పుడు తాగినా సరే వాటర్, వేడి నీళ్ళు మాత్రమే తీసుకోండి ఈ టైంలో. నేను రిక్వెస్ట్ చేసేదంటే ఒకరోజు వాము నీళ్ళు అంటే మీ అజ్వైన్ వాటర్, ఒకరోజు జీలకర్ర నీళ్ళు, ఒకరోజు తులసి నీళ్ళు, ఒకరోజు పుదీనా నీళ్ళు, ఇలా నీళ్ళు మార్చి తీసుకోవడం వల్ల మీకు అన్ని రకాలైనటువంటి పోషకాలు మీ బాడీలోకి వెళ్ళి మీ ఇమ్యూనిటీని పెంచడానికి చాలా హెల్ప్ చేస్తాయి. సో ద బాటమ్ లైన్ లాస్ట్లో వచ్చేసి ఏంటంటే, చాలామంది ఎస్పెషల్గా నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే, లాస్ట్ నైట్ రైస్ మెలిగిపోతే మీరు దాన్ని సమ్ వెజ్ పులావ్ గాను, జస్ట్ టమరిన్ రైసో, లెమన్ రైసో ఇలా చేసి తింటూ ఉంటాడు. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఎనీ టైమ్, ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో చాలా ఇంకా బ్యాడ్ హ్యాబిట్. బికాజ్ మీరు ఆ రూమ్ టెంపరేచర్లో పెట్టినా, మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఆ రైస్లో ఫ్రెష్నెస్ అనేది పోయి ఫంగల్ గ్రోత్కి అవకాశం పడి అది మీ ఇండైజెషన్కి లీడ్ అవ్వచ్చు, లేదా ఫుడ్ పాయిజనింగ్ కూడా సమ్టైమ్స్ అది అవ్వచ్చు. సో ప్లీజ్ ఏదైతే నిన్న చేసిన పదార్థాలు ఉంటాయో, ఆహార పదార్థాలు, అవి కంప్లీట్గా తినకూడదు. సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఆఫ్టర్ 6 to 7 hours కంప్లీట్గా డూ నాట్ ఈట్ ఎనీథింగ్. సో మీరు ఏ పూటకు ఆ పూట ఫ్రెష్ ఫుడ్ చేసుకోండి. మార్నింగ్కి మార్నింగ్, ఈవినింగ్కి ఈవినింగ్, నైట్కి నైట్ మాత్రమే ఫుడ్ మీరు తీసుకోండి. ఏది కూడా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ మిగిలిపోతుందని మాత్రం తినద్దు. దాంట్లో ఫంగల్స్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మన నార్మల్ ఐస్కి అవి కనపడకపోవచ్చు, బట్ ఎస్ ఇట్ లీడ్స్ టు ఇండైజెషన్ అండ్ ఫుడ్ పాయిజనింగ్. సో ఈ చిన్న చేంజెస్ చేసుకుంటే మాత్రం మీరు డెఫినెట్గా ఈ కోవిడ్ నుంచి ఫైట్ చేసి బయటికి రావచ్చు. I request you all to stay home, stay safe and save this planet to live better. Thank you.